మీకు యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయిందా? మీకు యూట్యూబ్ సాలరీ వచ్చిందా లేదా? అని చాలామంది కామెంట్స్‌లో అడిగారు నా సబ్స్క్రైబర్స్. కానీ నేను వాళ్ళకి రిప్లై ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నా. నాకు యూట్యూబ్ సాలరీ వచ్చిందో లేదో చెప్పే ముందు దానికోసం నేను పడిన కష్టాన్ని మాత్రం మీతో చెప్తాను. నా చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు యూట్యూబ్ గురించి తెలిసింది. అప్పటి నుంచి నేను కూడా యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు 2, 3 ఛానల్స్‌లో కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. కానీ వాటికి రీచ్ మాత్రం అస్సలు రాలేదు. అయితే ఆ ఛానల్స్‌ని డిలీట్ చేసా గానీ మైండ్‌లో నుంచి నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని మాత్రం డిలీట్ చేయలేకపోయాను. ఇంకా మొత్తానికి ఈ టైలరింగ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాను, అయితే ఈ ఛానల్‌తో సక్సెస్ అవ్వాలి లేదా యూట్యూబ్ మీద నాకున్న ఇంట్రెస్ట్‌ని డిలీట్ చేసేయాలి అని. నేను ఏదైతే అనుకున్నానో అలాగే యూట్యూబ్‌లో సక్సెస్ అయ్యాను. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ అయితే వచ్చిందండి. సాలరీ వచ్చినప్పుడే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను. ఇంకా నా చేతిలో ఉన్న క్లాత్ విషయానికి వస్తే, ఈ క్లాత్ నేను మీషోలో ఆర్డర్ చేశాను. 4 మీటర్స్ కలిపి 230కే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ లింక్ కావాలి అనుకుంటే యూట్యూబ్‌లో అయితే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇన్స్టాలో అయితే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు డిఎం చేస్తాను. ఈ డ్రెస్ నేను వేసుకోకముందు డ్రెస్ బాగుంది, కానీ నేను వేసుకున్న తర్వాత నేను వీడియోస్లో చూసుకుంటే బుడబొక్కలు దానిలాగా ఉన్నాను. కొంచెం స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఈ డ్రెస్ సెట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. మరి ఈ డ్రెస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో, ఏమనిపించినా పర్లేదు కామెంట్ చేయండి. ఈ చున్నీ ప్యాంట్ కూడా నాకు దీని మీదకి మ్యాచ్ అయిందో లేదో కూడా కొంచెం డౌట్గానే ఉంది.